సో 3 పార్టీలు కలిసి కుటుంబం ఏర్పడ్డాయి. ఆ కుటుంబ ప్రభుత్వం మరి పరిపాలన ఆల్మోస్ట్ 1 year గా వస్తుంది కాబట్టి మరి మీకు ఎలా ఉండింది? సో పరిపాలన ఎలా ఉందండి, మనం చూస్తూనే ఉన్నాం కదా న్యూస్ లో కానీ వాటి ఇప్పటి వరకు వచ్చినప్పటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు కానీ అండ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ ఒక్క నిమిషం కూడా వాళ్ళు కునుకేసే సమయం లేదనమాట. ఎందుకంటే వాళ్ళు వచ్చిందే ప్రజలకు సేవ చేయడం కోసం, ఏదో ఎంజాయ్మెంట్ కోసం కాదనమాట. ఏదో చైర్లో కూర్చొని ఇలాగా చేతులు రిసీవ్ చేసుకుంటూ ఏదో గేమ్ ఆడుకుంటూ అలా తత్వం మెంటాలిటీ ఉండే వ్యక్తులు కాదు ఇద్దరు కూడా. సో ఎలా ప్రగతి పదంగా ముందుకెళ్తుందో మీరు అందరూ చూస్తూ ఉంటారు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో పోలవరం మొన్న మళ్ళీ నరేంద్ర మోడీ గారు వచ్చి మళ్ళీ అమరావతిని పునరుద్ధరించే విధిలో ఆయన పార్టిసిపేట్ చేశారు. సో చూస్తూనే ఉన్నాము, మన పోలవరం ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ అవుతుంది, అది కూడా పనులు చేపట్టారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత కొన్ని కంపెనీస్ తీసుకొచ్చారు, ఇవన్నీ చాలా మందికి ఉపాధి కూడా కల్పించారు, 1,00,000 పైచిలకు ఉద్యోగాలు కూడా ఇచ్చారు. సో ఇవన్నీ మనం చెప్పుకుంటాం, కానీ కొంత అదర్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఏమీ చేయలేదు. మా రోజా గారు ఉన్నారనమాట, ఆవిడ మాటలకి ఆ నోటికి అడ్డు అదుపు ఏమీ లేదనమాట, ఏమి చేయలేదు. 1 year అయింది, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, సనాతన ధర్మం అంటారు, అట్టంటారు ఇట్టంటారు అని చెప్పేసి ఒక దిక్కుమాలిన మాట్లాడతారు తప్పితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఏం జరుగుతుంది అనేది రాష్ట్రాలకు ఎప్పుడైనా వచ్చి చూస్తే తెలుస్తుంది. ఊరికి ఎక్కడో కూర్చొని ఇళ్లలో నుంచి మాట్లాడితే ఏం తెలుస్తుంది చెప్పండి. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం ఉందో, జనసేన ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అండ్ బీజేపీ, ఈ 3 కలిసి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండబోతుందండి, మీరు చూస్తారు. అంటే ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో అభివృద్ధి పదంలో బాగా నడుస్తుందని అయితే మీరు నమ్ముతున్నారు? 100%, 100-200%. ఓకే అండి. సో మరి మీరు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా మాట్లాడుతుంటారు, ఆయన ఎవరేమన్నా అస్సలు ఊరుకోరు, వెంటనే కౌంటర్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు అంత అభిమానం మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే? పవన్ కళ్యాణ్ గారు అంటే నేను చిన్నప్పటి నుంచి మెగా ఫ్యాన్ అండి. చిరంజీవి గారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద వీరాభిమానం నేను చిన్నప్పటి నుంచి కూడా. దట్టు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న అభిమానం రెట్టింపు అయిందనమాట. సో ఆయన చేసే పనులు కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఇప్పుడు చాలా మంది హేళన చేస్తూ 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అని చెప్పేసి దిక్కుమాలను మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే ఆయన వ్యక్తిత్వం, ఎందుకు పెళ్లిళ్ళు చేసుకున్నది కదా అందరికీ తెలుసు, అది జగమెరిగిన సత్యం. ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా తీసుకొని ఒక మనిషి మీద రుద్దేది అనేది లాస్ట్ ప్రభుత్వం చేసినటువంటి దిక్కుమాలిన మాటలు చాలా ఉన్నాయి. సో వాటి గురించి కాదు, ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట, ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలు, ఎవరైనా ఒక 10 రూపాయలు ఇవ్వాలనుకుంటే మనసు ఒప్పదు, అబ్బా ఇస్తే ఎలా అనుకుంటారు. అలాంటిది తన యావత్ ఆస్తిని కూడా ప్రజల కోసం దారాగతం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే నేను వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. మన నిన్నే చూసాం, గొప్ప మనసు ఏ నాయకుడికి ఉంటుందండి? ఒకరు చూపించండి, నాకు ఒక్కరిని చూపించండి. ఈ అంటే మనం పుట్టి ఇప్పుడు 33 years అవుతుంది, 33 years లో ఒక్కరిని చూపించండి తన ధనాన్ని సంపాదించినటువంటి ఆస్తిపాస్తుల్ని ప్రజల కోసం త్యాగం చేసిన వ్యక్తులు ఎవరున్నారు? సో డెఫినెట్లీ అంతకన్నా గొప్ప వ్యక్తి ఎక్కడ దొరుకుతారండి? ఎవరుంటారు? ఇది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు, అది ఆంధ్రప్రదేశ్ పీపుల్ చేసుకున్నటువంటి ఒక అదృష్టం. ఖచ్చితంగా అండి. సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో, సో అప్పటి నుంచి మీరు ఆయన గమనిస్తూనే ఉంటారు. అది అంటే ముందే మెగా ఫ్యాన్ అన్నారు, స్టిల్ అప్పుడేమో యాక్టర్ గా ఫ్యాన్ ఆయనకి. సో ఇప్పుడు మాత్రం మీరు పవన్ కళ్యాణ్ యాక్టర్ పవన్ కళ్యాణ్ కి ఫ్యానా, మన పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ కి ఫ్యానా? పొలిటీషియన్ కండి. పొలిటీషియన్ అంటే మీకు ఎక్కువ ఇప్పుడు యాక్టర్ గా దానికి రెండింటికి నేను వ్యత్యాసం చెప్తాను. యాక్టర్ గా అంటే ఏదో సినిమాలో చేస్తారు, ఒక మంచి స్టెప్ లేకపోతే ఒక మంచి డైలాగ్ చెప్పడం వల్ల ఫ్యాన్ అవుతాం. కానీ నిజ జీవితంలో ఒక రియల్ హీరోగా బిహేవ్ చేయడం అది ఎంతవరకు సాధ్యం అవుతుంది చెప్పండి? కానీ ఆయన ఒక క్యారెక్టర్ కి, ఆయన నిజ జీవితంలో ప్రజల మధ్య చూపించేటువంటి ప్రేమ, అభిమానానికి, ఆయన వ్యక్తిత్వానికి నా సెల్యూట్ అండి నిజంగా. సో ఆయన నేను పొలిటికల్ గానే ఇంకా పెద్ద ఫ్యాన్ అనమాట. అవునా? ఓకే అండి, కనిపిస్తుంది అసలు మీ మాటల్లో మాకు ఈజీగా అర్థమైపోతుంది. ఎక్కడ దొరుకుతారండి అసలు అలాంటి ఆనముచ్చేయాలి అసలు? అవునండి, ఎవరు రారు. సో మీరు బాగా పవన్ కళ్యాణ్ గారిని అనుమానిస్తున్నారు మాకు తెలుస్తుంది, బట్ మీరు ఎప్పుడైనా అంత మాట్లాడారా? ఇంతవరకు జరగలేదా? సో లేదు, నాకు అప్పుడు జనసేన పార్టీ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా ఏమన్నా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అంటే నేను అప్పుడు వేరే షూట్ లో ఉన్నాను, జాయిన్ అవుతానండి, నేను చెప్తాను ఏదనేది, నేను అంటే ఇంకా రోజులు
సో మనం ఇప్పుడే అంటే మన మాటలు మన యొక్క భావం అనేది ప్రజల మీద చూపించాలి. పార్టీలోకి వెళ్ళిపోయి టవల్ కప్పుకున్నంత ఇది కాదనమాట. ఆ భావం అనేది మన మనసులో నుంచి రావాలి. ముందు ప్రజలతో మనం ముందు మాట్లాడాలి, ఆ తర్వాత కదా ఈ పార్టీ ఆ పార్టీ అని. నాకు అట్లా ఇష్టం ఉండదండి. ఏదో ఈ పార్టీలో వ్యక్తిని నేను, ఈ పార్టీ వ్యక్తిని నేను ఇలా చెప్పుకోవాలి. అలా చాలా మంది అలా బిహేవ్ చేస్తారు. బట్ నాకు అలా ఉండదు. మనం నిస్వార్థంగా ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా సరే, పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సరే, పక్కనున్న అపోజిషన్ లో ఉన్న పార్టీ ఏదైనా సరే, ఒక మాట గురించి మాట్లాడితే తప్పంటే తప్పనే చెప్తాను. సో మీరు ఎవరైనా ఒక పార్టీ అని కాదు, ఎవరు ఏది మాట్లాడితే మీ ఒపీనియన్ దానికి ఖచ్చితంగా ఉంటది. ఓకే అండి. అంటే ఇప్పుడు అంటే మీరు టైం ఉందన్నారు, మరి ఆ టైం ఎప్పుడు వస్తుంది అంటారు? వస్తుంది, ఎందుకు రాదండి, తప్పకుండా వస్తుంది. మనం చేసే పనులు ఆటోమేటిక్ గా ఆ స్థాయికి తీసుకెళ్తాయండి. సో ముందు మేము ఒక పొలిటీషియన్ పులిసీత గానే చూడొచ్చు. సో ఆ కాన్ఫిడెన్స్ అవుతుంది, కానీ మాకు టైం చెప్పట్లేదు. సస్పెన్స్ అంటే అలానే అనుకోండి. ఇప్పుడు ఏమైంది, సస్పెన్సే అనుకోండి. అంతేనా? ఇప్పుడు ఒక విత్తనాన్ని ఎంత లోపల భూమిలో పాతి పెట్టినా అది గొప్ప విత్తనం అయి ఉంటే, దానికి ఆ మొలకొచ్చే స్వభావం ఉంటే ఎంత మంది తొక్కినా ఏదో ఒక రోజు మొలకెత్తి పైకి వస్తుంది కదా. సో నేను కూడా అంతే. చాలా మంది మా నియోజకవర్గాల్లో కానీ, కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అదెందుకు ఇదెందుకు అని మాట్లాడే వాళ్ళందరికీ నేను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక మంచి గొప్ప సమాధానం అయితే డెఫినెట్ గా ఇస్తాను, ధీటుగా ఇస్తాను. మరి ఒక క్వశ్చన్ అడుగుతానంటే, అసలు మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇందాక నెయిల్ పాలిష్ పెట్టానండి, ఎందుకో చూడు ఇలా అయిపోయింది. ఓకే, ఏదో అంటున్నారు. అదే మన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటే కొంచెం ఆరుంటే బాగుండేదబ్బా, అంత పాడైపోయింది అసలు. మీకు వినిపిస్తుంది కానీ కావాలని వినట్లేదేమో. ఏదో అంటున్నట్టు. అదే అండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ఒపీనియన్ ఏం చెప్తారు? అదే నెయిల్ పాలిష్ అని చెప్తున్నాను కదా. ఓకే, నెయిల్ పాలిష్ పెట్టుకుంటే అది ఒక గంట, ఒక 10-15 నిమిషాలు అలా పెట్టుకుని అలా వదిలేసాం అనుకో, చాలా నీట్ గా చక్కగా అందంగా కనిపిస్తుంది. లేదు వెంటనే కానీ ఇలా అన్నాం అనుకో, ఏమైపోద్ది, ఇదిగో ఇలాగ అయిపోతుంది అనమాట. సో ఒక ప్రజలు అన్ని సీట్లు నీకు కట్టబెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఒక సమర్థుడిగా ఏం చేయాలి, ఎంతవరకు చేయగలుగుతావు, నువ్వు ఎంత చేసి ఉండాలి. అలా కాకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇంతవరకు అంతకు ముందు ఏదైతే నాయకుడు సగం చేసి వదిలేసి వెళ్ళిపోయాడో ఆ పని నువ్వు మొదలు పెట్టకుండా అక్కడ కంపరా చెట్లు అంతా ఇదైపోయి మొత్తం నాశనం చేసేసి రాష్ట్ర అభివృద్ధి లేకుండా మారణ హోమం చేస్తావా నువ్వు? రాష్ట్రాన్ని, మనుషుల్ని డెడ్ బాడీలు చేసి డోర్ డెవల్ చేస్తావా? న్యాయం ఇది న్యాయం అని అడిగినందుకు నువ్వు హత్యలు చేస్తావా? అంటే దేశంలో ఆ రాష్ట్రంలో ఎవరు వాళ్ళ భావాలను వ్యక్తపరిచే విధంగా చేయకూడదా? ఏం చేసావు నువ్వు? ఏం చేసావని మరి కోపం రాదా? నాలాంటి వాళ్ళు పుట్టింది, నాలాంటి వాళ్ళు పొలిటికల్ రావడానికి కారణం కూడా అదే. నువ్వు ఒక హుందా సీఎం పొజిషన్ లో ఉండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఒక పిల్లల మీటింగ్కి వెళ్ళి 4 పెళ్లిళ్ళ గురించి 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడతావా నువ్వు? ఇదేనా సంస్కారం? ఇదేనా పిల్లలకు నేర్పిస్తున్నటువంటి నీకు కట్టబెట్టి? అందుకేనా నువ్వు ఇలాంటివి చెప్తావనే నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీకు సీఎం గా కట్టబెట్టింది. ఏం చేశారని చెప్పేసి ఈ రోజు మాట్లాడాలి. నువ్వు అంటున్నావు కదా, ఏం ఒపీనియన్ ఉంటుంది? ఒకటి చేశారని చెప్పండి. ఏం చేశారు మీకు తెలిసి? ఏమైనా చేశారని ఒకటి చెప్పండి నాకు. అంటే డైరెక్ట్ ప్రజల జేబుల్లోకి డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుందా? అంటే నాయకుడు గొప్ప నాయకుడు అయిపోతాడా? రెవెన్యూ జనరేట్ చేస్తే నీకు నాయకుడు అవుతాడు. అలా కాకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి సిబిఎస్ రద్దు చేస్తారని చేయకుండా, ఆ ఉద్యోగాలు ఇప్పిస్తారని ఇప్పకుండా, ఇది అదేమంటారు 5 ఏళ్లలో ఒక్కసారైనా నీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని అంటారు కదా. ఇప్పుడు చాలా మంది సూపర్ 6 ఏవి అడుగుతున్నారు కదా. మరి ఇదే మాట మీరు అప్పుడు ఎందుకు అడగలేకపోయారు? నేను రాగానే సిబిఎస్ రద్దు చేస్తాను, నేను ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, నేను పోలవరం కంప్లీట్ చేస్తాను, ఇవన్నీ చెప్పినప్పుడు మరి మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? అంటే మీకు వాళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారా? అడిగేవాడు ఎవరైనా సరే మనం ఓటేస్తున్నప్పుడు ఆ ఓటుకి న్యాయంగా అడిగే హక్కు మనకు ఉంటుంది. అది నాయకులు, మనం అభిమానించే నాయకులు కానీ అభిమానించిన నాయకులు కానీ ఎవరైనా సరే న్యాయబద్ధంగా అడగాలి. మనం ఓటేసినప్పుడు అడిగే హక్కు లేదా? అలా అడిగితే మీరు ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసేసి గొడవ పెట్టేసేసుకొని ఏదన్నా ఒక విషయానికి పోతే ఆ విషయాన్ని ఇది చేయకుండా ప్రొలాంగ్ చేస్తూ ఇంటికి పంపించేస్తూ ఉంటారా? ఓకే,
ఇది ఇది ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను అనమాట. మరి ఏం చెప్పమంటారు? ఒపీనియన్, నా ఒపీనియన్ ఇది, నా ఒపీనియన్ ఏం చెప్పాలి? సో అంటే ఆ హయాంలో ఎటువంటి ప్రజలకు ఉపయోగపడే పని జరగలేదంటారా? జరగలేదు అని అంటున్నా నేను. అదే అంటున్నా. కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు కదా, వాటికి సంబంధించి ఏం పథకాలు? డబ్బులు ఫ్రీగా ఇచ్చే పథకాలే కదా అవన్నీ. దానివల్ల రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? మరి ఆ పథకాలు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి కదా, దాని గురించి మీరేమంటారు? కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు ఉండే నాయకుడు గొప్ప నాయకుడు కాబట్టి, ఆయనకి ఒక విజన్ ఉంది కాబట్టి, అరే ఏదైనా కూడా మన మధ్యలో ఒక చేసిన వదిలిపెట్టకూడదనే ఒక ఇదితో ఆయన చేస్తున్నాడు. అదే ఇది నీకు లేదు కదా అని అంటున్నా నేను. ఓకే, పోలవరం కంప్లీట్ చేస్తుంటే ఈ రోజు బంజరు భూములు కూడా బంగారం పండి ఇది ఉండేది, ప్రజలకు ఎంతో ఉపయోగపడేది. మరి నువ్వు ఎందుకు మధ్యలో దాన్ని ఇది చేసావు? ఎందుకు వదిలిపెట్టేసావు దాన్ని? ఇది కంప్లీట్ చేయకుండా ఎంతసేపటికి మీరు తినడం, మీ కింద ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు తినడం సరిపోయింది తప్పితే రాష్ట్రం గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా? మరి ఏ ఒపీనియన్ ఉంటుంది అలాంటి వ్యక్తుల గురించి? ఓకే, ఖచ్చితంగా నాకైతే 1% కూడా ఒపీనియన్ లేదు మా జగనన్న మీద. ఓకే, సో తెలుస్తోంది. అయితే సరే, ఇప్పుడే మీరు అన్నారు, ఏమన్నారంటే అంటే మనం ఓటేసి గెలిపించుకున్నప్పుడు ఒక నాయకుడిని మనకు కావాల్సిన అడగటం కావచ్చు, మన సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లడం, ఆయన తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంది అన్నారు. సో మరి ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా వర్తిస్తుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేసిన ప్రజలు అవ్వచ్చు, ఆయన మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలు అవ్వచ్చు, ఏ సమస్య అయినా మరి ఆయన దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించే హక్కు ఉందా లేదా? మరి ఎలా అంటారు, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎందుకు ఉండదండి? ఇప్పుడు ఆయన రాజకీయంలోకి వచ్చిందే ప్రజల గురించి. కానీ మరి కొన్ని కామెంట్స్ చూస్తూ ఉన్నాం, కామెంట్స్ పెట్టే వాళ్ళు ఎలాగైనా పెడతారండి, ఎందుకు చేయరు? ఇప్పుడు ఆయన వచ్చింది ఏదో వేల కోట్ల ఆస్తులు వెనకేసుకొని మనం పెద్దవాళ్ళు అయిపోవాలి, కుబేరులు అయిపోవాలని కాదు కదా. అదంతా ఆ బుద్ధి మీకుంటుంది. మీరు ఏదైతే ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారో మీకుండి ఉంటుంది. ఇప్పుడు ఆ మనిషి రాజకీయంలోకి వచ్చిందే ప్రజల గురించి. రాకముందే కౌలు రైతులకు ఒక్కొక్కరికి ఎంతమంది ఎంత ఇచ్చాడండి. సో వచ్చిన తర్వాత కూడా ఎందుకు చేయడండి? అంటే పదవి వ్యామోహం ఉందనుకుంటున్నారా మీరు? లేదు కాదు, అంటే మేము కామెంట్స్ చూసాం, అంటే వాళ్ళ ఓట్లేసి గెలిపించిన స్కామ్ అన్నమాట. అది ఒక టీం ఉంటుంది, ఆ టీం వచ్చేసి ఎవరైనా మాట్లాడారనుకో, సో దీని గురించి ముందు ఇలా పెట్టండి అని చెప్పేసి వాళ్ళంతా పెట్టిస్తూ ఉంటారు అనమాట. ఒక 500 మంది అయితే ముందు పెట్టిస్తే దాని తర్వాత అందరు ముందు అవే కామెంట్స్ కనిపిస్తాయి. ఆ కామెంట్స్ కనిపించి అందరూ మా ప్రజలు నిజం అనుకుంటారు, మీ ఓటర్లు నిజం అనుకుంటారు. అయ్యో నిజంగా ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు, ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయకుండా? పంచాయతీ రాజ్ ఆయనకి ఇచ్చినటువంటి దానికి ఆయన సమర్థవంతంగా చేయట్లేదా? గుండెలు మీరు చేసుకొని చెప్పండి. 90 సంవత్సరాల బట్టి మొన్న రీసెంట్ గా చూసావా కవ్వని? ఆయనకి భోజనం పెట్టి ఆమెను ఎంత హక్కును తెచ్చుకున్నాడో చూడలేదా? ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారా? ఓకే, సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన సమస్య వింటారు. నేను వస్తాను మాట ఇచ్చాను కాబట్టి తన బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా పోయాడండి. అలాంటి వ్యక్తిత్వ నాయకుడు ఎక్కడ ఉంటారండి? అసలు మాట్లాడడానికి వీళ్ళు సరిపోరు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి, సిబిఎన్ గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళు కోల్పోయారనమాట. వీళ్ళకి లేదు, కోల్పోవడం కూడా లేదు అసలు. వీళ్ళు ఏం మాట్లాడతారండి? ఖచ్చితంగా. సరే అండి, సరే ఒకసారి ఓపెన్ గా మాట్లాడుకుందాం, మీరు కూడా ఓపెన్ గా ఆన్సర్ ఇవ్వాలి మరి. సో నేను ఓపెన్ గా క్వశ్చన్ అడుగుతున్నాను ఏంటంటే, చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి ఆయన ఏమీ పెద్దగా చేయట్లేదు అని అయితే అందరూ అంటున్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? అది వాళ్ళ అపోహ. నమ్ముకున్న వాళ్ళు ఎందుకు? ఇప్పుడు మనోహర్ గారు ఉన్నారు, మరి ఆయన పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయన తోటి అడుగులు వేస్తున్నారు. మరి ఏమి చేయకపోతే మరి ఆయన ఉండరుగా? అభిమానించకపోతే ఉండరుగా అండి? ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడినప్పుడు అది కరెక్ట్ గా ఉందంటే కరెక్ట్ గా చేస్తాడు. ఎవరైనా మేము ఇలా చేసాం కదా, ఇది ఇలా చేయండి, మాకు దీనివల్ల బెనిఫిట్స్ వస్తుందని అంటే ఆయన చేయరు. ప్రజలకు అన్యాయం జరుగుతుందని అంటే ఏది చేయరు ఆయన. సో దాన్ని గిట్టిన వాళ్ళు కూడా దాన్ని క్యాష్ చేసుకొని ఇలా చేయని, మేము నమ్మాము, మేము ఇంత పెట్టుకున్నాము, మేము ఇంత తిరిగాము, ఆయన ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే అవి ఉత్త మాటలు. ప్రజలు కూడా ఇది నమ్మరు ఎవరు కూడా. సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ప్రజలకు ఏం చేయాలని కూడా ఆయన చెప్పిన ప్రతి మాట తీరుస్తాడు. ఆయన 5 ఏళ్ల లోపల కాదు, నెక్స్ట్ రాబోయే 10 ఏళ్లు కూడా ఆయనే ఉంటారనమాట. ఏదైతే ప్రజలకి ఇచ్చారో తన కన్న బిడ్డల వల్ల హ్యాపీగా చూసుకుంటారు. ఇది తెలియని వాళ్ళు ఇలాంటి కామెంట్లు చేస్తూ ఉంటారనమాట. వ్యక్తిత్వం ఉన్నప్పుడు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఎలా మోసం చేయగలుగుతారు ప్రజలు చెప్పండి? అసలు అలా ఎలా అనుకుంటారు?
కొంతమంది అదే ఉంటారు కదా, ఇంకా ఏదో ఒకటి పని బాట ఏమి ఉండదు. సో ఏదో ఒకటి మాట్లాడేయాలి, ఏదో ఒకటి అనేయాలి, సో ప్రజలకు ఒక బ్యాడ్ గా ఆయన గురించి స్ప్రెడ్ చేయాలి అనే ఒక ఇది నేపథ్యంలో ఇలా మాట్లాడుతుంటారు. దట్టు అక్కడ ఆయన పక్కన ఉండే వాళ్ళు కూడా ఆయనని వెన్నుపోటు పోయడానికి కూడా చూస్తూ ఉంటారు అనమాట. అది కామనే కదా. అది ఒక నాయకుడు మంచి ఇదిగా చేస్తూ పోతూ ఉంటే రేపు ఇంకేమైపోతాడేమో, ముఖ్యమంత్రి అయిపోతాడేమో, తర్వాత ప్రధానమంత్రి కూడా అయిపోతాడేమో అని భయం. రేపు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి అయినా ఇబ్బందులే, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సిబిఎన్ గారు కూడా ప్రధానమంత్రి అయినా కూడా దాన్ని మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ క్వాలిటీస్ వాళ్ళిద్దరికీ ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి కాబట్టి. ప్రజల గురించి వచ్చి ప్రజల కోసం పాటు పడేవాడు, ప్రజల్ని నా బిడ్డలు అనుకునేవాడు ఏ రోజైనా డెవలప్ అవుతాడు ఖచ్చితంగా. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళు, పిచ్చి వెధవలు ఎంతమంది వచ్చినా ఏ మాటలు మాట్లాడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు మాట్లాడిన అది మాటల వరకే ఉంటుంది తప్పితే ఆ దేవుడు, ఆ భగవంతుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోవడానికి వాళ్ళకి ఎక్కువ బలాన్ని ఇస్తాడు. ఈ మాటలన్నీ వేస్ట్ మాటలు, ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేవు. ఇవన్నీ కామెంట్స్ కూడా వేస్ట్ కామెంట్స్, అవన్నీ నమ్మకండి. అఫ్ కోర్స్ అండి, మాకు అర్థమైపోయింది. మీరు ఇంత క్లియర్ గా చెప్పాక కూడా ఇంకా అర్థం అవుతుంది. సో డెఫినెట్లీ. సో అయితే ఎంత మాట్లాడినప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఈ కొంచెం సేపట్లోనే జనసేన గురించి ఎంతగా మాట్లాడారో నాకు అర్థమైపోతుంది. సో మరి వాళ్ళు ఆ పార్టీ నుంచి జనసేన పార్టీ నాయకులు కానీ ఎవరైనా మీరు ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఓకే ఇలా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు ఆన్సర్ అని కానీ, లేదా పార్టీలోకి రండి అని ఆహ్వానించడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? లేదు లేదు. సో అంటే మీరు కౌంటర్స్ ఇస్తూ ఉంటారు కదా ఎవరైనా జనసేన గురించి ఏమైనా మాట్లాడినప్పుడు, సో ఇది కరెక్ట్ గా చెప్పావమ్మా అని? అదే నేను చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్ లో, మనం కౌంటర్ ఇస్తూ ఉంటాము. ఇచ్చినప్పుడు అది అందరికి నచ్చాలని లేదు, ఏదో అమ్మాయి ఇస్తుందిలే ఓకే పర్లేదు అనుకుంటారు. సో మనం కౌంటర్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు మనం పిలుస్తారేమో అని కౌంటర్ ఇవ్వకూడదు. డెఫినెట్లీ అది కాదు. అంటే మీరు ఒక ఫైర్ అంటే అవతల వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పే పొజిషన్ లో ఉన్నారు కాబట్టి, సో మరి అలా మనం చేసుకోబోయి నిస్వార్థంగా మన పని మనం చేసుకున్నప్పుడు దానికి భగవంతుడు తోడుగా ఉంటాడు. సో ఆ యొక్క ఇది వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు ఆహ్వానిస్తారు, అవుతుంది కూడా ఖచ్చితంగా. మనం ఏది ఆశించడం లేదు. డెఫినెట్లీ అట్లా అనమాట. సో నాకు అనిపిస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో మిమ్మల్ని చూస్తామేమో ప్రత్యక్ష రాజకీయాల్లో అని. అంత పైన బాగుంటాయా చూద్దామండి. ఆల్ ది బెస్ట్. ఇంకొకటి సీత గారు, ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాట్లాడినప్పుడు వింటున్నా, అంటే ఎవరైతే అధికారులు వైసీపీ కార్యకర్తలకు సంబంధించి కానీ ఏమైనా అరెస్ట్ చేసినప్పుడు కానీ లేదా ఎక్కువ మాట్లాడినప్పుడు ఆయన ఏమంటారు, మా ప్రభుత్వం వస్తుంది, సో అప్పుడు ఇంతకింతకి మేము చూపిస్తాము, అధికారులందరి మీద ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే తీసుకుంటామని ఆయన చెప్తూ ఉన్నారు కదా. సో అలాంటి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు, మరి మీరేమంటారు దాని గురించి? ఆయన ఇచ్చే వార్నింగ్లు అన్ని పనికి మాలిన వార్నింగ్లు అండి, చెప్తున్నాను కదా. అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ లు ఇప్పుడు పోలీసుకు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో అది నీ జోబీలో నుంచి వచ్చి ఇచ్చినటువంటిది ఏం కాదు. వాళ్ళు స్వశక్తితో వాళ్ళు కష్టపడి వాళ్ళ పేరెంట్స్ చదివిస్తే సంపాదించుకున్నటువంటి సంపాదన అది ఉద్యోగాలు. సో అలాంటి వాళ్ళు నువ్వు ఎలా యూనిఫామ్ ఇచ్చి ఎలా రోడ్ల మీద నిలబెడతావు? నువ్వు నీకేం రైట్స్ ఉన్నాయి? నీకు పదవి ఎవరిస్తారు? మా లాంటి ప్రజలు ఇస్తే నీకు పదవి వచ్చింది. సో అట్లాంటి నువ్వు వాళ్ళని ఇప్పి నీకు పదవి ఇస్తే నీకు వాళ్ళని బట్టలు ఎప్పి తీసి రోడ్డు మీద నిలబెడుతున్నప్పుడు నీకు మేము ఇచ్చాం పదవిని, మేము ఇప్పట్లేవా? నీకు బట్టలు ఎప్పి తీసి రోడ్డు మీద నిలబెట్టలేమా? ఇప్పుడు దాకా ఈ ఆన్సర్ ఎవరు చెప్పుండరు. మేము ఇప్పట్లేవా? ఇప్పటి తీసి నిలబెట్టలేమా? మా వల్ల కాదా? ఆ విధంగా చేసినందుకే ఇప్పుడు మీకు 11 సీట్లు పరిమితమైనవి. తప్పు. ఎవరైతే ఒక వ్యవస్థ గురించి, ఒక పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. దట్టు నువ్వు ఎక్స్-సీఎం అయిపోతుంది. ఆ విధంగా మాట్లాడొచ్చా? ఖచ్చితంగా. ఎలా వాళ్ళని బట్టలు ఎవరు తీసి నోటి మీద ఎలా నిలబెడతావు? నువ్వు నీకేం రైట్స్ ఉన్నాయి? చేతిలో పదవి ఉంటే నువ్వు ఎవరినైనా ఇచ్చేస్తావా? నువ్వు ఆఫ్టర్ ఏది ప్రజల గురించి పట్టించుకోకుండా నువ్వు పోలీసుల గురించే బట్టలు ఓడదీసి నిలబెడతానన్న వ్యక్తివి. ఇంకా ఆఫ్టర్ ప్రజలు ఎంత? ప్రజలకి ఎందుకు ఇప్పటి నిలబెట్టావు? నువ్వు చేస్తావు కదా. అది కూడా అన్ని చూస్తూ ఉంటారు. ఇలాంటి పిచ్చి మాటల వల్లే కోల్పోయి 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు కూడా ఇలాంటి ధోరణి మార్చుకోకపోతే వైఎస్ఆర్సీపీ గానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఇట్లాంటి మాటలు కానీ మార్చుకోకపోతే ఈసారి నెక్స్ట్ 8 ఆ 8 కూడా వస్తాయో గ్యారంటీ లేదు. మరి అధికారంలోకి నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు చెప్తారు. ఇప్పుడైతే ఎట్లా వస్తుంది? ఏ కలగంటున్నారు మరి దానికి? ఆయన 100 అంటాడమ్మా. ఆయనకేమి వెనక కోట్ల ఆస్తులు ఉన్నాయి.
ఆయన బానే ఉంటాడు, నేనే మాట్లాడతాడు. మనం మాట్లాడగలుగుతావా? ఏమైనా మాట్లాడతా, నేను కూడా మాట్లాడతా, నేను నెక్స్ట్ సీఎం నేనే అంట. మరి నువ్వు ఊకొడతావా? ఊకొట్టగా ఏం చేస్తావు? లేదండి, నేను నీ పేరేం పేరు? దుర్గా, నేను నెక్స్ట్ సీఎం నేనే. ఓకే అండి, నవ్వు వస్తుంది కదా నీకు? అలాగే నువ్వు చెప్పిన మాటలకు కూడా నెక్స్ట్ సీఎం జగన్ అంటే నాకు అలాగే నవ్వు వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా ఎవరిస్తారు? ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి కట్టబెట్టే ఇది లేదనమాట. సో ఇప్పటికైనా కూడా ఒక హుందాతనంగా రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఒక ప్రభుత్వం ఒక మంచి పనులు చేసుకుంటూ పోతుందో ఆ మంచి పనుల గురించి ప్రజలకు చెప్పాలి. నేను రాను, నేను ఎక్కడ రాకుండా పోతానేమో అని చెప్పి మంచి పనులు చేసే వాళ్ళ మీద కూడా నువ్వు బురద చల్లాలని చూస్తే ఎప్పటికీ భవిష్యత్తు ఉండదు. ఓకే, సో ఓకే అండి, ఆల్ ది బెస్ట్ టు యూ. మీరు అనుకున్న పాత్రలు ఇంకా మంచి మంచి చాలా సక్సెస్ఫుల్ పాత్రలు అన్ని చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసలు ఏదేమైనా ఇప్పుడు ఒక దాని గురించి చెప్పాలి అంటే, ఒక మూవీలో యాక్ట్ చేయాలనుకున్నా కూడా అది ఆ కళమ్మ తల్లి పుష్కలంగా మన మీద ఉంటేనే మనకు అవకాశాలు వస్తాయండి. ఖచ్చితంగా ఆ టాలెంట్ మనలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ టాలెంట్ ఉంటేనే డెఫినెట్ గా ఏదో ఒక డైరెక్టర్ మనకు అవకాశం ఇస్తారనమాట. ఖచ్చితంగా. సో అలాగే మీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఒకటి చెప్పాలి, మీరు నిజంగా సార్థక నామధేయుడు. ఎందుకంటే పులి సీత మీ ఇంటి పేరేమో కానీ మీ బాగా సెట్ అయిపోయింది. అంటే ఇప్పుడు దాకా మాట్లాడడం చూసాం కదా, సో కనిపిస్తోంది మాకు ఆ పౌరుషం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్ టు యూ అండి. మీరు ప్రతి రంగంలో ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఓకే అండి.